India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech's Charminar. Medicover Women and Child Hospital. బిగ్ బాస్ షో ముగిసినా అది పెట్టిన రచ్చ మాత్రం చల్లారడం లేదు. ఇప్పటికే విన్నర్ పల్లె ప్రశాంత్ ను అరెస్ట్ చేసి బెయిల్పై విడుదల చేసిన పోలీసులు తాజాగా బిగ్ బాస్ షో నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. అన్నపూర్ణ స్టూడియో దగ్గర జరిగిన అల్లర్లతో పాటు ప్రభుత్వ ఆస్తుల విధ్వంసంపై వివరణ ఇవ్వాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ హౌస్ లోనే కాదు, బయట కూడా బిగ్ డ్రామా నడుస్తోంది. బిగ్ బాస్ 7 ఫినాలే సందర్భంగా జరిగిన విధ్వంసం కేసును సీరియస్ గా తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇప్పుడు బిగ్ బాస్ నిర్వాహకులకు కూడా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన ఆస్తుల ధ్వంసం, అల్లర్లపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. బిగ్ బాస్ షోను ఎండెమోల్ షైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. ఆ సంస్థకే పోలీసులు నోటీసులు జారీ చేశారు. బిగ్ బాస్ షో జరిగే అన్నపూర్ణ స్టూడియో దగ్గర భారీగా అభిమానులు గుమిగూడినా తమకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నెల 17న బిగ్ బాస్ షో 7 సీజన్ విజేతగా పల్లవి ప్రశాంత్ ను నిర్వాహకులు ప్రకటించిన సంగతి తెలిసిందే. రన్నరప్ గా అమర్దీప్ నిలిచాడు. షో అనంతరం కంటెస్టెంట్స్ బయటకు వచ్చిన సమయంలో విధ్వంసం జరిగింది. కొంతమంది అభిమానులు ఆర్టీసీ బస్సులను, ప్రైవేట్ వాహనాలను ధ్వంసం చేశారు. ఘటనా సమయంలో రాళ్లదాడి జరుగుతుండటంతో అక్కడి నుంచి ప్రశాంత్ ను వెళ్లిపోవాలని పోలీసులు కోరినా అతడు వినకపోవడంతో కేసు నమోదు చేశారు. పల్లవి ప్రశాంత్ ను A1 గా చేర్చిన పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అనంతరం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా షో నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. మరోవైపు బిగ్ బాస్ షోపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కు కూడా ఫిర్యాదు అందింది. బిగ్ బాస్ షోపై సమగ్ర దర్యాప్తు చేయాలంటూ HRCకి ఫిర్యాదు చేశారు హైకోర్టు న్యాయవాది అరుణ్. మరోవైపు CPI సీనియర్ నేత నారాయణ కూడా బిగ్ బాస్ షో నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు పెట్టాల్సింది పల్లవి ప్రశాంత్ మీద కాదని నిర్వాహకుల మీద అన్నారాయన. మరి పోలీస్ నోటీసులకు బిగ్ బాస్ నిర్వాహకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. మొత్తం మీద బిగ్ బాస్ షోలోనే కాదు, బయట కూడా అంతకు మించిన డ్రామా సాగుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.